టైటానోబోవా. ఈ భూమి మీద అది 58 మిలియన్ సంవత్సరాల క్రితం బతికేది. సైంటిస్టుల ప్రకారం అయితే 10 మిలియన్ సంవత్సరాల ఈ ప్రపంచంలో అదే అతిపెద్ద ప్రిడేటర్. దీని పొడవు 13 మీటర్లు, అంటే దాదాపు 43 అడుగులు. దీని బరువు కూడా 1 టన్ ఉండేది, అంటే 1000 కేజీలు. యావరేజ్ బరువు చూసుకుంటే ఇది దాదాపు 1330 కేజీలు ఉండేదట. సపోజ్ మీరు నేల మీద 2 జిరాఫీలు పడుకోబెట్టినా ఈ టైటానోబోవా సైజ్ చాలా పెద్దగా ఉండేదట. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అతిపెద్ద పాము గ్రీన్ అనకొండ. గ్రీన్ అనకొండ కంటే కూడా దీని సైజ్ డబుల్ ఉండేది. ఈ టైటానోబోవా ఎంత లావు ఉండేదో తెలుసా? దాదాపు 1 మీటర్, అంటే 3 ఫీట్. ఇది ఈజీగా ఒక హిప్పోపొటామస్ ను మింగేయగలదన్నమాట. ఇది హాట్ క్లైమేట్ లో ఉండడానికి ఇష్టపడుతుంది. దీని అవశేషాలు 2009లో నార్త్ ఈస్టర్న్ కొలంబియాలో దొరికాయి. ఒకవేళ ఇది గనక బ్రతికి ఉంటే ఇది ఉండే పరిసర ప్రాంతాల్లో ఇంటి చుట్టూ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్, అలాగే స్టెన్ గన్స్ దగ్గర పెట్టుకోవాలేమో. ఏదైనా కానీ ప్రపంచంలో ఇదే అతిపెద్ద పాము. ఒక మొక్క ఉంది, దాని పేరు గింపి. దాని సైంటిఫిక్ నేమ్ డెండ్రోక్రినైట్ మోరిడేస్. దీని స్టింగ్ ఎంత భయంకరంగా ఉంటుందంటే దీన్ని టచ్ చేయడం ద్వారా ఎంత నొప్పి వస్తుందంటే దాని నొప్పి భరించడం కంటే ఆత్మహత్య చేసుకోవడం బెస్ట్ అనిపిస్తోంది. ఇది మనుషులకైనా జంతువులకైనా అలాగే ఉంటుంది. దీని నొప్పి ఎలా ఉంటుంది అంటే ఏదో యాసిడ్ పోసినట్టు లేదా భయంకరమైన ఎలక్ట్రికల్ షాక్ కొట్టినట్టు ఉంటుంది. ఇది మొక్కల వరకు ఈ ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ స్టింగ్ ఉన్న యానిమల్ ఏంటో తెలుసా? అది బుల్లెట్ యాంట్. ఇప్పుడు మనం ఇండియన్ షెర్లాక్ హోమ్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఒక డిటెక్టివ్, ఆమె కూడా ఒక లేడీ. ఆమె పేరు రజనీ పండిట్. ఈమె 1991 నుంచి కొన్ని వేల కేసులను సాల్వ్ చేశారు. ఆమెతో పాటు 20 మంది టీం ఉన్నారు. ఆ 20 మంది టీం కలిసి 30 ఏళ్లలో దాదాపు 80,000 కేసులను సాల్వ్ చేశారు. ఈమె ఒకసారి ఒక మర్డర్ సస్పెక్ట్ ఇంట్లో కేసు సాల్వ్ చేయడానికి 6 నెలల పాటు పని మనిషిగా పనిచేసింది. ఒకసారి ఒక వ్యక్తి ఇంట్లో నుంచి తప్పించుకోవడానికి ఆమె కాలిని ఆమె గాయపరిచి మరీ తప్పించుకుంది. ఈమె కెరియర్లో పెళ్లి కూడా చేసుకోలేదు. దీనికి సమాధానంగా ఆమె తన జాబ్తో పెళ్ళైపోయిందని చెప్పింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇది ఒక ఫన్నీ ఫ్యాక్ట్. చైనాలో ఒక వ్యక్తి ఫ్లైట్లో వెళ్ళడానికి ఫస్ట్ క్లాస్లో ఒక టికెట్ కొన్నాడు. ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్న వాళ్ళకి VIP లాంజ్లో యాక్సెస్ దొరుకుతుంది. అక్కడ ఫుడ్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఇతను ఏంటి అంటే ఈరోజు ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు, మళ్ళీ నెక్స్ట్ రోజుకి పోస్ట్పోన్ చేశాడు. అంటే VIP లాంజ్లో ఈ రోజుకి యాక్సెస్ దొరికింది. ఇలా సంవత్సరంలో 300 సార్లు పోస్ట్పోన్ చేసి ఆ VIP లాంజ్లో తిన్నాడు. పైగా ఫైనల్గా ఏం జరిగిందో తెలుసా? ఆ టికెట్ను క్యాన్సిల్ చేస్తే అతనికి ఆ టికెట్ ప్రైస్ మొత్తం రిటర్న్ వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. 2019లో ఒక రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్లో ఏం తెలిసింది అంటే మన కార్కు ఫ్రంట్ 2 వీల్స్కి బదులు సింగిల్ వీల్ కనుక ఉంటే మనం ఆ కార్ను షార్ప్గా టర్న్ చేయగలం. అండ్ కార్ మీద కంట్రోల్ కూడా 60% వరకు పెరుగుతుందట. అందుకే BMW, టెస్లా వాళ్ళు ఫ్యూచర్లో ఇలాంటి కార్ని డిజైన్ చేయబోతున్నారు. అయితే ఇలాంటి కార్ను గతంలోనే చేసేసి ఉన్నారు. 1948లో ఇలాంటి కార్ USAలో చేసేసి ఉన్నారు. ఇదే మొట్టమొదటి 3 వీలర్ కార్. అయితే ఈ కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉందో అది వేరే లెవెల్. ఈ కారులో డాష్ బోర్డ్ లీవర్ కనుక లాగితే కారులో నుంచి 4 హైడ్రాలిక్ రాడ్స్ కిందకి వచ్చి కారును కొట్టి సెంటీమీటర్ భూమి మీద నుంచి పైకి లేపుతుంది. సో అలా లేపడం వలన కార్ పార్కింగ్ టైంలో మంచి స్టెబిలిటీ దొరుకుతుంది. కానీ ఈ కాన్సెప్ట్ కొంతకాలానికే ఫెయిల్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 5. డిజార్డర్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పుకోబోయే డిజార్డర్ పేరు గ్లాస్ డెల్యూజన్. ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తి తనను తాను గ్లాస్గా ఫీల్ అవుతాడు. అంటే తనను ముట్టుకుంటే పగిలిపోతాను అని నమ్ముతాడు. ఈ డిజార్డర్ అనేది 15 to 17 సెంచరీలో ఎక్కువగా రికార్డ్ అయింది. ఈ డిజార్డర్ వచ్చి ఎఫెక్ట్ అయిన వ్యక్తి ఆ టైంలో చార్లెస్ ఫ్రాన్స్. ఇతను దాదాపుగా 54 ఏళ్ళు బ్రతికారు. తనను తాను ఒక గ్లాస్గా ఫీల్ అయ్యేవారు. ఈయన ఎక్కువగా బయటకు వెళ్ళే వాళ్ళు కాదు. ఒకవేళ అత్యంత అవసరమైన పరిస్థితిలో బయటకు వెళ్లాల్సి వస్తే ఈ ఇనుము లాంటి డ్రెస్ వేసుకునేవాళ్ళు. ఎవరిని అంటుకొని ఇచ్చేవాళ్ళు కాదు. డోర్స్ను, విండోస్ను ఎప్పుడూ క్లోజ్ చేసి ఉంచేవాళ్ళు. ఒకవేళ గాలి వస్తే కింద పడి పగిలిపోతానేమో అని భయం ఆయనకు. నెంబర్ 6. మీరు 2 తలలున్న మనిషిని చూసుంటారు, కానీ మీరు ఎప్పుడైనా 3 కాళ్ళున్న మనిషిని చూసారా? అవును, 1889లో అంటే 130 ఏళ్ల క్రితం ఒకతను 3 కాళ్ళతో పుట్టాడు. అతని పేరు ఫ్రాంక్ లెనిటిని. అతనికి 3 కాళ్ళు, 16 వేళ్ళు, 2 పెనిన్సిల్లు ఉన్నాయి.
4 నెలలు ఉన్నప్పుడు ఇతన్ని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి ఏం చెప్పారంటే, ఒకవేళ ఆపరేషన్ చేసి ఈయనకు ఉన్న ఎక్స్ట్రా పార్ట్స్ తీసేస్తే ఈయన చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉందని, సో ఏం చేయలేక అలాగే వదిలేశారు. ఏదైతే అందరూ శాపం అనుకున్నారో అదే అతనికి వరంగా మారింది. అతను ఒక మ్యాజిక్ షోలో పాల్గొన్నప్పుడు 3 కాళ్ళు ఉండడం వలన అతనే ఆ మ్యాజిక్ షోలో అట్రాక్షన్ అయ్యాడు. అతను చాలా డబ్బు కూడా సంపాదించారు. అతను 1966లో చనిపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇప్పుడు ఒక క్రియేచర్ గురించి తెలుసుకుందాం. అది ఒక కప్ప, ఫ్రాగ్. అది దాని షేప్ వల్ల ఫేమస్ అయింది. దాని పేరు మలయన్ లీఫ్ ఫ్రాగ్ లేదా హార్న్ ఫ్రాగ్. ఇది ఎక్కువగా మలేషియాలో కనబడుతుంది. ఇది ఎలా పెరుగుతుంది అంటే, ఒక ఆకు ఎలా ఉంటుందో అలాగే గ్రో అవుతుంది. అందుకే ఇది ఈజీగా దాని ఎనిమీస్ను వేటాడగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఒక స్పోర్ట్ ఉంది, దాని పేరు ఎక్స్ట్రీమ్ ఐరోనింగ్. ఈ గేమ్లో మీరు ఇస్త్రీ చేయాలి. ఇస్త్రీ చేయడం ఒక గేమా అనుకోకండి. ఈ గేమ్లో ఫస్ట్ వర్డ్ చూడండి, ఎక్స్ట్రీమ్. అంటే మీరు ఎక్స్ట్రీమ్ ప్లేసెస్లోకి వెళ్ళి ఇస్త్రీ చేయాలి. ఆ ప్లేసెస్లో ఎవరు అంత ఈజీగా వచ్చే ప్లేసెస్ అయి ఉండకూడదు. అంటే మీరు ఫ్లైట్లో నుంచి దూకి గాల్లో ఇస్త్రీ చేయాలి, లేదంటే అండర్ వాటర్లో ఇస్త్రీ చేయాలి, లేదంటే కొండ మీద క్లైంబింగ్ చేస్తూ ఇస్త్రీ చేయాలి. ఇలా కష్టమైన ప్లేసెస్లో ఇస్త్రీ చేయాలి. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఇప్పుడు మనం ప్యారెట్ ఫిష్ గురించి తెలుసుకుందాం. ఈ ఫిష్ ఎందుకు స్పెషల్ అంటే, ఇది పడుకునేటప్పుడు దాని చుట్టూ ఒక మ్యూకస్ లేయర్ను క్రియేట్ చేస్తుంది. ఈ లేయర్ వలన దాని నుంచి వచ్చే స్మెల్ను బయటికి పోనివ్వదు. ఎందుకంటే సముద్రంలో ఈ ఫిష్ను వేటాడే వేరే క్రియేచర్స్ ఉంటాయి కదా, వాటికి దీని స్మెల్ తెలియకుండా ఆ మ్యూకస్ లేయర్ అనేది ఉపయోగపడుతుంది. మనం బయటికి వెళ్ళేటప్పుడు టెంట్ వేసుకుంటాం కదా, అలాగే ఈ ఫిష్ దాని చుట్టూ ఒక టెంట్ వేసుకుంటుంది. ఈ ఫిష్ చర్మానికి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీనివలన యూజ్ ఏంటి అంటే, అది పడుకున్నప్పుడు దాని స్కిన్ డ్యామేజ్ అయితే దానికి అది రిపేర్ చేసుకుంటుంది. అంతేకాదు దీని చర్మం యూవీ రేస్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేసుకోగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 10. జేమ్స్ హోమ్స్ అనే ఒక ప్రిజనర్ ఉన్నాడు. అతను థియేటర్లోకి వెళ్ళి షూటింగ్ చేశాడు. షూటింగ్ అంటే గన్ షూటింగ్. అందుకుగాను అతనికి 3318 సంవత్సరాలు శిక్ష వేశారు. అయితే ఇన్ని సంవత్సరాలు శిక్ష పడడం అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ మనం 100 నుంచి 120 సంవత్సరాలు బ్రతుకుతాం. మహా అయితే జైలు శిక్ష కూడా 100 నుంచి 120 సంవత్సరాల లోపే ఉండాలి కదా. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని వేల సంవత్సరాల శిక్ష పడుతుంది. ఈ ప్రపంచంలో అత్యంత ఎక్కువ సంవత్సరాలు శిక్ష పడిన వ్యక్తి ఎవరో తెలుసా? చామి టిప్యోసా. ఈ వ్యక్తికి 1889లో 141,078 సంవత్సరాల శిక్ష పడింది. రెండో వ్యక్తి కోయు డాన్. ఇతనికి 42,924 సంవత్సరాల శిక్ష పడింది. 141,078 సంవత్సరాలు శిక్ష పడిన వ్యక్తి చేసిన తప్పేంటంటే, ఇతను ఒక కార్పొరేటర్ ఫ్రాడ్. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఈ ప్రపంచంలో చాలా మంది ఉంటారు. కొంతమంది స్కిన్ సడన్గా ఆరెంజ్ కలర్లోకి మారిపోతుంది. దీనికి కారణం వాళ్ళ బ్లడ్లో బీటా కెరోటిన్ అనేది ఎక్కువ మొత్తంలో ఉండడం. ఈ బీటా కెరోటిన్ అనేది ఎందుకు పెరుగుతుంది అంటే, క్యారెట్ తినడం వలన. మీరు క్యారెట్స్ ఎక్కువగా తింటే మీ బ్లడ్లో బీటా కెరోటిన్ అనేది పెరుగుతుంది. అప్పుడు మీ స్కిన్ ఇలా ఆరెంజ్ కలర్లోకి మారిపోతుంది. దీన్ని మెడికల్ లాంగ్వేజ్లో క్యారోటోనిమా అని అంటారు. ఇదేమీ డిజార్డర్ కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 12. టర్కీలో సైంటిస్టులకు ఒక రీసెర్చ్లో తెలిసింది ఏంటి అంటే, వాళ్ళ సిటీ కింద అండర్ గ్రౌండ్లో ఒక పూర్తి సిటీ ఉందని. ఆ సిటీ పేరు డెరిన్ క్యూ. ఆ సిటీ ఇప్పటిది కాదు, 7వ శతాబ్దంలోనిదట. ఆ సిటీ ఎంత పెద్దదంటే అప్పట్లో 20,000 మంది నివసించేవారు. ఈ సిటీ దాదాపు భూమిలో 200 అడుగుల కింద, అంటే దాదాపు 60 మీటర్ల కింద ఉంది. ఆ సిటీలో ఇళ్లతో పాటు ట్రావెలింగ్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 13. జెల్లీ ఫిష్కి బ్రెయిన్ ఉండదు. బట్ వాటికి బ్రెయిన్ లేకపోయినా రీసెర్చ్లో తెలిసింది ఏంటి అంటే, వాటికి ఉండే సూపర్ పవర్స్ వల్ల ఒకదానితో ఒకటి కోఆర్డినేట్ అవుతాయి. అయితే కొన్నిసార్లు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందంటే, జెల్లీ ఫిష్లు గుంపుగా నదిపైకి వచ్చి పడుకుంటాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుగమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.